So from last class we completed one if and only if three, one if and only if two. So today we continue the next one, which is two if and only if three. Start చేద్దాం మనం. So two if and only if three means first we suppose three, we suppose two, after that we complete so next we prove 2 implies 3. For this we suppose 2. Suppose that f is the fixed field of g of e by f. So f is the fixed field of g of e by f means then by known theorem, ఆ థీరమ్ని ఈ బ్రాకెట్లో రాస్తున్నాను. ఆ థీరమ్ నుంచి ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది, దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నా. ఎఫ్ ఈజ్ ది సిన్స్ ఎఫ్ ఈజ్ ది ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అయితే ఈ థీరమ్ నుంచి దెన్ ఈ వాల్యూ జరుగుతుంది. ఏం జరుగుతుంది? డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ జరుగుతుంది. ఇదే మన క్లైమ్ అన్నమాట. ఇదే 3 అంటే, ప్రాబ్లం 3 అంటే క్లియర్లీ దెన్ బై దిస్ థీరో 2 implies 3 ఈజ్ వెరీ వెరీ ఈజీ అనమాట. సో దిస్ కంప్లీట్స్ ది one part. Next we prove 3 implies 2. So for this let we suppose 3 and using 3 we prove 2 anamata. So suppose that dimension of e over f is equal order of g of e by f. This is 3. So claim to prove that problem 2. What is the problem 2? To prove that f is the fixed field of g of e by f అని చెప్పాలి. ఎట్ ది బిగినింగ్ g of e by f యొక్క ఫిక్స్డ్ ఫీల్డ్ ఈ నాట్ అనుకున్నాను. నేను ఈ నాట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ అని చెప్పినా సరిపోతుంది. అదే చెప్తాను, వెరీ వెరీ ఈజీ. అయితే సో ఎట్ ది బిగినింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 గివెన్ డేటాను యూజ్ చేస్తూ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని ప్రూవ్ చేశాను. దాంట్లో ఈక్వేషన్ 2ని నేను యూజ్ చేస్తాను. ఏంటి ఈక్వేషన్ 2? డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అయితే ఫ్రమ్ ప్రాబ్లం 3 ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్. ఇన్ దిస్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్లో ఇక్కడ అయ్యి ఉంది. ఇక ఆటోమేటిక్గా ఏమి ఈక్వల్ అవుతుంది? ఈ నాట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ అవుతుంది. సో ఈ నాట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అది ఆల్రెడీ ఎట్ ది బిగినింగ్ నేను అనుకున్నాను. సో అది తెలుసు. ఈ నాట్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ని ఏమంటాను? ఫిక్స్డ్ ఫీల్డ్ అంటాను. సో దిస్ కంప్లీట్స్ ది 3 implies 2. సో ఫైనల్లీ వీ కంప్లీటెడ్ ఏంటి? 2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 3 కంప్లీట్ అయింది. ఆల్రెడీ ఇంతకు ముందు 1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2 చెప్పాను. ఇవన్నీ కలిపినట్లయితే ద 3 కండిషన్స్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పినట్లు దిస్ కంప్లీట్స్ ది థీరం అన్నమాట. సో ఈ చాప్టర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది, ఇది ఫస్ట్ చాప్టర్ అన్నమాట, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థీరము. నెక్స్ట్ ఇది సెకండ్ చాప్టర్ అన్నమాట ఇప్పుడు చెప్పబోయేది. దిస్ ఈజ్ ది సెకండ్ చాప్టర్. వాట్ ఈజ్ ది చాప్టర్ నేమ్? ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ గెలాయిస్ థియరీ. ఈ థీరము నేర్చుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళటం అనేది వేస్ట్ అన్నమాట. సో ఈ చాప్టర్ నేమే ఇక్కడ ఇంపార్టెంట్ థీరమ్ అనమాట. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ గెలాయిస్ థియరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ థీరమ్ స్టేట్మెంట్ కానీ మనకి నోటెడ్ అయితే ఈ థీరమ్ని యూజ్ చేస్తూ నెక్స్ట్ చాప్టర్లో ఉన్న థీరమ్స్ని మనం ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ ఒకే ఒక థీరమ్ ఉంది, నెక్స్ట్ చాప్టర్లో ఒకే ఒక థీరమ్ ఉంది. ఈ 2 థీరమ్స్ చదువుకొని వెళితే థర్డ్ యూనిట్లో 18 to 20 మార్క్స్ వస్తాయి మ్యాక్సిమం. ఏ యూనిట్ నుంచి అయినా 18 to 20. సో 18 గ్యారెంటీ వస్తాయి అన్నమాట నేను చెప్పిన థీరమ్ చదువుకొని వెళ్ళిన. సో
now we start the second lesson, that is fundamental theorem of Galois theory. Chapter name అన్నమాట. So first in this chapter we define a definition. ఏంటి డెఫినేషన్ అంటే Galois group of f of x. సో Galois గ్రూప్ అంటే మీకు ఐడియా ఉంది, పాలినామియల్ అంటే ఐడియా ఉంది. ఈ రెండు డిఫరెంట్ నేచర్ అనమాట. పాలినామియల్ అంటే ఫంక్షను, గ్రూప్ అంటే సెట్ సమ్ కండిషన్ అనమాట. సో ఏ గ్రూప్ని Galois గ్రూప్ ఆఫ్ ది పాలినామియల్ అంటామో ఇక్కడ సింపుల్గా నేను చెప్తాను. ఇది 2 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. అయితే ఇక్కడ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఓవర్ ఎఫ్లో ఉందన్నాను. అయితే ఈ పాలినామియల్ ఓవర్ ఎఫ్లో ఉంటే ఈ పాలినామియల్ యొక్క రూట్స్ ఓవర్ ఎఫ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కంపల్సరీ ఎక్కడ ఉంటాయంటే ఈ ఎఫ్ యొక్క ఎక్స్టెన్షన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే ఈ పాలినామియల్ యొక్క అన్ని రూట్స్ ఈలో ఉన్నాయి అనుకున్నా. ఈ పాలినామియల్కి అన్ని రూట్ ఈలో ఉన్నాయంటే ఈని ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమంటాను, స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అంట. అంటే ఇప్పుడు నా గివెన్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఓవర్ ఎఫ్ తెలుసు. ఓవర్ ఏంటో తెలుసు, ఏంటది ఎఫ్, స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఏంటో తెలుసు. సో ఒక పాలినామియల్కి ఓవర్ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ తెలిస్తే మళ్ళీ డిస్కస్ చేస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కి ఓవర్ అనేది ఎఫ్ అని తెలుసు, స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఈ అని తెలుసు. క్లియర్లీ స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అనేది ఓవర్కి ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్ అని ఆ చాప్టర్లో నేను ప్రూవ్ చేస్తున్నాను సెకండ్ యూనిట్లో. అయితే ఇప్పుడు నేనేంటే ఈ రెండు యూజ్ చేస్తూ ఒక గ్రూప్ని డెవలప్ చేస్తున్నా. ఏంటి ఆ గ్రూప్ అంటే జీ ఆఫ్ ఈ బై ఎఫ్. దిస్ ఈజ్ అవర్ క్రియేషన్ అనమాట. దీని గురించి ఆల్రెడీ నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. దీన్ని ఏమంటాను, గ్రూప్ ఆఫ్ ఎఫ్ ఆటోమార్ఫిజం ఆన్ ఈ అంటాను. సో ఈ గ్రూప్ని నేను అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఫీల్డ్స్ వాడాను. ఒకటి ఈ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి స్ప్లిట్టింగ్ ఫీల్డ్, రెండోది ఎఫ్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓవర్. సో ఈ గ్రూప్ని నేను ఏమంటానంటే Galois గ్రూప్ ఆఫ్ ది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాను. కాబట్టి Galois గ్రూప్స్ ఆఫ్ ది పాలినామియల్ ఎలా ఉంటుంది, జీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఫామ్లో ఉంటుంది. ఈ న్యూమినేటర్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి స్ప్లిట్టింగ్ ఫీల్డ్, డినామినేటర్ ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఓవర్ అనమాట. దిస్ ఈజ్ ది సింపుల్ డెఫినేషన్ అనమాట. సో ఇది షార్ట్ ఆన్సర్ అడగదు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ Galois ఎక్స్టెన్షన్ అనమాట. నేను నెంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పుకుంటూ ఆల్జిబ్రాయిక్ ఎక్స్టెన్షన్, నార్మల్ ఎక్స్టెన్షన్, సపరబుల్ ఎక్స్టెన్షన్, అలాగే Galois ఎక్స్టెన్షన్ చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఈని ఏమంటున్నానంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఎఫ్ అంటున్నాను. ఈ ఎక్స్టెన్షన్ ఈని నేను Galois ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలనుకుంటున్నాను. Galois ఎక్స్టెన్షన్ కావాలంటే ఏం కావాలంటే ఫస్ట్ ఈ ఎక్స్టెన్షన్ ఫైనైట్ అయి ఉండాలి. నంబర్ వన్ ఏమి ఉండాలి, ద ఎక్స్టెన్షన్ ఈజ్ ఫైనైట్. నంబర్ టూ ఏమి ఉండాలంటే నార్మల్ అయి ఉండాలి, నార్మల్ ఎక్స్టెన్షన్ అయి ఉండాలి. నీకు ఆల్రెడీ తెలిసిందే ఈ అనేది ఎఫ్కి నార్మల్. నంబర్ 3 సపరబుల్ ఎక్స్టెన్షన్ అయి ఉండాలి, సపరబుల్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు ఈ అనేది ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయి ఉండి, నార్మల్ అయి ఉండి, సపరబుల్. ఈ మూడు జరిగినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ Galois ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. Galois ఎక్స్టెన్షన్ అనేది ఇది న్యూ ఏం కాదు, ఆల్రెడీ నోనే. ఏంటది, నార్మల్ అంటే తెలుసు, సపరబుల్. నార్మల్ సపరబుల్ రెండు అయి ఉండి అది ఫైనైట్ ఎక్స్టెన్షన్ అని తెలిస్తే దట్ ఎక్స్టెన్షన్ ఈజ్ కాల్డ్ ఏమంట, Galois ఎక్స్టెన్షన్ అంట. షార్ట్ ఆన్సర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ అయితే Galois ఎక్స్టెన్షన్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్, డిఫైన్ Galois ఎక్స్టెన్షన్ ఒక ఎగ్జాంపుల్ అడిగితే ఏం జరుగుతుందంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ ఓవర్ ఏ ఫీల్డ్ ఎఫ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ 0, దెన్ ద స్ప్లిట్టింగ్ ఫీల్డ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓవర్ ఎఫ్ ఈజ్ ఏ Galois ఎక్స్టెన్షన్ అంటాం. ఇప్పుడు చూడండి ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ ఓవర్ ఎనీ ఫీల్డ్ అవుతుంది.
ఆ ఫీల్డ్ ఎఫ్ అనుకున్నా, అయితే ఈ ఎఫ్ అనేది ఏంటి? ఫీల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్రమ్ లోవర్ క్లాస్ ఏంటి? ఎగ్జిస్ట్ కావచ్చు, కాకపోవచ్చు. ఎగ్జిస్ట్ అయితే ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఎగ్జిస్ట్ కాకపోతే మనం జీరోని అనుకుంటాం. అయితే ఇక్కడ ఈ ఫీల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్ జీరో అయి ఉండాలి, అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎఫ్ ఎగ్జిస్ట్ కాలేదని. అలా అయ్యుండి ఈ పాలినామిల్కి ఈ అనేది స్ప్లిట్టింగ్ ఫీల్డ్ అయితే ఆ ఈ అనేది ఈ ఎఫ్కి మస్ట్ బి గెలాయిస్ ఎక్స్టెన్షన్ అవుతుంది. దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ గెలాయిస్ ఎక్స్టెన్షన్. సో నౌ వీ స్టార్ట్ ది థీరం దట్ నేమ్ ఈజ్ ది చాప్టర్ నేమ్ అన్నమాట. మన చాప్టర్ నేమ్ ఏంటి? ఫండమెంటల్ థీరం ఆఫ్ గెలాయిస్ థియరీ. ఈ చాప్టర్లో ఇది ఒక్కటే థీరము, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థీరము. సో ప్రతి ఇయర్ ఎగ్జామినేషన్లో వస్తుంది, నెక్స్ట్ కూడా వస్తుంది అనమాట. ఈ థీరం చదువుకోకుండా వెళ్ళకూడదని చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏంటి ఫండమెంటల్ థీరం ఆఫ్ గెలాయిస్ థియరీ అనేది? నేముడ్ థీరం అన్నమాట. ఎక్కడైనా ఒక థీరంకి నేమ్ ఉందంటే ఆ థీరంని స్టేట్ అండ్ ప్రూవ్ అడిగే అవకాశం ఉంది. అందువల్ల స్టేట్మెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో సమ్ టైమ్స్ ఈ థీరంని లాంగ్ ఆన్సర్ ఇవ్వలేదంటే షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్కి స్టేట్ ది ఫండమెంటల్ థీరం ఆఫ్ గెలాయిస్ థియరీ అని అడుగుతారు. అందువల్ల ఈ స్టేట్మెంట్ 2 మార్క్స్ వస్తాయి అన్నమాట. సో ఏమైనప్పుడు ఈ థీరము చాలా లాంగ్ థీరం అన్నమాట, లార్జ్ థీరం అన్నమాట. ఏంటి థీరం అంటే కాంబినేషన్ ఆఫ్ 4 ప్రాబ్లమ్స్ అనమాట, 4 or 5 ప్రాబ్లమ్స్ అనమాట. ఈ 5 ప్రాబ్లమ్స్ ఆర్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ గెలాయిస్ థియరీ అంటాం. సో స్టేట్ అండ్ ప్రూవ్ అంటే ఈ 5 ప్రాబ్లమ్స్ రాయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని ఓవరాల్గా ఈజీనే, లెంతే ఎక్కువగా ఉంటుంది కానీ ఓవరాల్గా ఈజీ థీరం. ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఈజీ థీరం అన్నమాట. సో ముందు స్టేట్మెంట్ అర్థమైతే ప్రూఫ్ అనేది వెరీ వెరీ ఈజీ అనమాట. సో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది అంతే. సో చాలా ఇంపార్టెంట్ థీరము, కంపల్సరీ. అయితే మనకి లాంగ్ ఆన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడు ఎగ్జామినేషన్లో? ఏబీగా ఇస్తాడనమాట. దీనికి ఏబీ 2 రాస్తేనే లాంగ్ ఆన్సర్ రాసినట్లు. అయితే ఏలో ఈ థీరం ఉందనుకోండి, బీలో ఇంకో థీరం ఉందనుకోండి, ఏకి 10 మార్క్స్ ఇస్తాడు, బీకి 4 మార్క్స్ ఇస్తాడు అనమాట. సో 2 ఈక్వల్గా ఉంటే ఏకి 7 మార్క్స్, బీకి 7 మార్క్స్ ఉంటాయి ఒరిజినల్గా. బట్ ఇక్కడ ఏ అనేది వెరీ వెరీ లార్జ్ థీరం కాబట్టి అందువల్ల ఏకి 10 మార్క్స్, బీకి 4 మార్క్స్ ఇస్తాడనమాట. అందువల్ల ఈ థీరం నేర్చుకుంటే మనకి ఎన్ని మార్క్స్? 10 మార్క్స్ దాకా వచ్చేస్తాయి అన్నమాట ఈ ఒక్క థీరం నేర్చుకున్నాం. సో నౌ వీ స్టార్ట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ థీరం ఆఫ్ గెలాయిస్ థియరీ. సో ఏంటి? లెట్ ఈ బి ఏ గెలాయిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. ఈ అనేది గెలాయిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ అనేది ఫైనైట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది, నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది, సపరబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అవుతుంది. వీటిని ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెట్ కే బి ఎనీ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఈ కంటైనింగ్ ఎఫ్. సో ఇక్కడ కే అనేది ఏమన్నాడంటే సబ్ ఫీల్డ్ ఆఫ్ ఈ అన్నారు, కంటైనింగ్ ఎఫ్ అన్నారు. అంటే ఇప్పటి వరకు ఎఫ్ అండ్ ఈ గురించి తెలుసు, ఫస్ట్ బిగినింగ్. ఈ ఎఫ్ అండ్ ఈకి మిడిల్లో కే అనే ఒక సబ్ ఫీల్డ్ ఉందని కూడా అన్నాడు అనమాట, అది కూడా ఇచ్చున్నారు అనమాట. నెక్స్ట్ అనదర్ గివెన్ డేటా, దెన్ ది మ్యాపింగ్ కే గోస్ టు జీ ఆఫ్ ఈ బై కే. ఇక్కడ ఇప్పుడే నేను చెప్పాను అనమాట. సో కే అనేది ఏమన్నాను? సబ్ ఫీల్డ్ ఆఫ్ ఈ అని ప్రాబ్లంలు ఇచ్చున్నాడు. కే అనేది సబ్ ఫీల్డ్ ఆఫ్ ఈ అయితే దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? జీ ఆఫ్ ఈ బై కేనేమంటారు? ఫ్రమ్ నొటేషన్ ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కే ఆటోమార్ఫిజం ఆన్ ఈ అంటాం. అంటే దీంట్లో ఏముంటాయి అంటే ఆటోమార్ఫిజం ఆన్ ఈ ఉంటాయి. ప్రతి ఆటోమార్ఫిజం కూడా కే మీద ఐడెంటిటీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ జనరల్గా ఫంక్షన్ అంటే ఏముంటుంది? ఏదైనా వీ టేక్ ఎనీ వన్ ఆఫ్ ది ఫంక్షన్ తీసుకుంటే దీనికి డొమైన్ ఉంటుంది, కోడొమైన్ ఉంటుంది. ఇది ఫంక్షన్ అంటే కంపల్సరీ దీనికి డెఫినేషన్ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యేటట్లుగా. అయితే ఇక్కడ మనకేంటంటే ఇది డొమైన్, ఇది కోడొమైన్ అని కాదు, ఇది డొమైన్లో ఎలిమెంటు, ఇది కోడొమైన్లో ఎలిమెంట్ అనమాట. అంటే కే గోస్ టు జీ ఆఫ్ ఈ బై కే అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక ఫంక్షన్
ఉందో ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాల. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎఫ్ అని అనుకున్నాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఈ బై కే అని ఇక్కడ దీని ద్వారా ఇండైరెక్ట్గా ఫంక్షన్ డెఫినేషన్ తెలుసుకుంటాం అనమాట వాడు ఇచ్చినారు. సో ఇక్కడ K1 అనుకోండి, ఇక్కడ K2 అనుకోండి, ఇక్కడ K2. సో అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఒక ఫంక్షన్ ఇచ్చున్నాడో ఆ ఫంక్షన్ దృష్ట్యా కే ఇమేజ్ జీ ఆఫ్ ఈ బై కే అని. అయితే ఆ ఫంక్షన్ యొక్క డొమైన్లో కే ఉంటుంది, ఆ ఫంక్షన్ యొక్క కోడొమైన్లో జీ ఆఫ్ ఈ బై కే ఉంటుంది. అయితే ఫంక్షన్ నేమ్ ఇవ్వలేదు, డొమైన్ కోడొమైన్ నెక్స్ట్ స్టెప్లో ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్లో ఏమి ఇచ్చాడు, ఈ ఫంక్షన్ అనేది అప్ టు 1-to-1 కరస్పాండెన్స్ అన్నాడు. ఈ ఫంక్షన్ 1-to-1 కరస్పాండెన్స్ అంటే 1-1 ఆన్-టు అని, 1-1 అండ్ ఆన్-టు. ఈ ఫంక్షన్ 1-1 ఆన్-టు అని కూడా ఇచ్చున్నాడు. అయితే నెక్స్ట్ ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ కోడొమైన్ కూడా ఇచ్చున్నాడు. చూద్దాం మనం ఏంటంటే ఫ్రమ్ ది సెట్ ఆఫ్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ ఈ కంటైనింగ్ ఎఫ్. అంటే ఫ్రమ్ అంటే డొమైన్ అనమాట. ఇక్కడ డొమైన్ ఏ అని అనుకుంటే డొమైన్లు ఏమున్నాయి, సెట్ ఆఫ్ ఆల్ కే ఉంది. అయితే సచ్ దట్ ఏం కావాలంటే కే అనేది సబ్ ఫీల్డ్ ఆఫ్ ఈ కంటైనింగ్ ఎఫ్ అయి ఉండాలి. ఇది అంటే దట్ మీన్స్ ఏంటి, ఎఫ్కి కేకి మిడిల్లో ఇలాంటి సబ్ ఫీల్డ్స్ ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కలిగిన సెట్ ఏ ఆ డొమైన్లో ఇది. ఆ డొమైన్ వాడు ఇవ్వలేదు, నేను ఏ అనుకున్నాను. తర్వాత టు ది సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే అనమాట. అంటే కోడొమైన్ నేను బి అని అనుకుంటే బిలో ఏముంటాయి, జీ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే ఉంటాయి అన్నాడు. సబ్ గ్రూప్స్ ఆఫ్ ఇది జీ ఆఫ్ ఈ బై కే కాదు కదా, సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అంటే దీలో ఏముంటాయి అంటే జీ ఆఫ్ ఈ బై కే ఉంటుంది, సచ్ దట్ జీ ఆఫ్ ఈ బై కే అనేది జీ ఆఫ్ ఈ బై ఎఫ్కి సబ్ గ్రూప్ అయి ఉండాలి. ఈ విధంగా జీ ఆఫ్ ఈ బై ఎఫ్కి ఎన్ని సబ్ గ్రూప్స్ ఉంటాయో అవన్నీ కలిగిన సెట్ బి అన్నమాట. సో ఫంక్షన్ని నేను ఎఫ్ అని అనుకుంటే, డొమైన్ ఏ అని అనుకుంటే, కోడొమైన్ బి అని నేమ్ ఇస్తే, ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏంటి, థీరం స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఈ బై కే అని. అది దీని యొక్క మీనింగ్ అనమాట. ఈ ఫంక్షన్ 1-1 ఆన్-టు అని కూడా ఇచ్చున్నాడు. అయితే ఈ థీరంలో ఇంతవరకు ఇదంతా కూడా గివెన్ డేటా అయితే అంటే ఒక 1-1 ఆన్-టు ఫంక్షన్ ఉంది, దాని డెఫినేషన్ ఇది, ఇవన్నీ గివెన్ డేటాస్ అయితే వీ సాల్వ్ దీస్ 5 ప్రాబ్లమ్స్ అనమాట. 5 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, సో ఇక్కడ జీ ఆఫ్ ఈ బై కేని ఏమంటారు, గ్రూప్ ఆఫ్ కే ఆటోమార్ఫిజమ్స్ ఆన్ ఈ అంటాం కదా. దీన్ని నేను సింపుల్గా హెచ్ అని అనుకుంటే అప్పుడు ఇదే విధంగా మారుతుంది, ఈ హెచ్ అంటాం. అంటే నేను లాస్ట్ క్లాస్ చెప్పాను, ఈ హెచ్ని అనగానే ఏమంటాను, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజమ్స్ ఆన్ ఈ అంటాను. కాబట్టి ఏంటిది, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం ఆన్ ఈ అంటాం. అది కేకి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే అప్పుడు కే కూడా ఏమైనట్లు, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం ఆన్ ఈ అని చెప్పాలి. దట్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఇవి ఈక్వలెంట్ కాదు, 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎనీ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అనే గ్రూప్కి మీరు ఏదైనా ఒక సబ్ గ్రూప్ హెచ్ తీసుకుంటే ఆ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి, జీ ఆఫ్ ఈ బై ఈ హెచ్ అని ప్రూవ్ చేయాలి. దట్ ఈజ్ ది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ కే ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే అని చెప్పాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్లో అనదర్ ప్రాబ్లం ఉంది. సో దీన్ని ఏమంటాం, డైమెన్షన్ ఆఫ్ కే ఓవర్ ఎఫ్ అంటాను. ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి, ఇండెక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే ఇన్ను జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అనమాట. ఇండెక్స్ అంటే ది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ ఇన్ను దిస్ అనమాట. సో దట్ ఈస్ ది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ వాట్ ఈస్ ది ఫోర్త్ ప్రాబ్లం, కే ఈజ్ ది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే దిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఆఫ్ ఈ బై కే ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. ఇవన్నీ ఫండమెంటల్గా
గుర్తుపెట్టుకోవాలి, అంటే ముద్దుగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాబ్లమ్ని, ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గెలాస్ థియరీని. ఇట్లా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ థియరంలో మనం యూజ్ చేయగలం అన్నమాట. నెక్స్ట్ థియరంలో ఈ ఫోర్త్ ప్రాబ్లమ్ని ఫండమెంటల్గా ఎలా గుర్తుపెట్టుకుంటావో చూద్దాం. ఇక్కడ కే అనేది ఏమన్నాడు, నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. కే అనేది ఏమన్నాడు, నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. అయితే దిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమని చెప్పాలి, ఓవరాల్గా మనకున్న ఫీల్డ్స్ ఏంటి, ఎఫ్ కే ఈ కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండు ఈలో ఉన్నటువంటి అనమాట. అయితే ఫండమెంటల్గా ఏం చెప్పాను నేను చూడండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నేను చెప్పేది బాబు థర్డ్ ప్రాబ్లం కదా. దిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏం చెప్పాలి, జీ ఆఫ్, ఇప్పుడు ఎఫ్ కేని ఇక్కడ ఇచ్చాడు, అన్నిటికంటే పెద్దది కదా, జీ ఆఫ్ ఈ బై, ఇక్కడ కూడా జీ ఆఫ్ ఈ బై, ఇక్కడ ఏమొస్తుందంటే అన్నిటికంటే చిన్నది ఇక్కడ పెద్దది వస్తుంది బాబు. ఎఫ్ అండ్ కేలో పెద్దది కే కాబట్టి ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడేమో ఎఫ్ వస్తుంది. సో ఇది దీనికి నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పమన్నాడు. అదేగా, జీ ఆఫ్ ఈ బై కే ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. సో అలాగే ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ కే ఈజ్ ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్, కే అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే దెన్, ఇది ఓన్లీ వన్ సైడ్ ప్రాబ్లం, దెన్ ఇక్కడ కూడా చూడండి, జీ ఆఫ్ కే బై ఎఫ్, జీ ఆఫ్ కే బై ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ ఆఫ్, ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ నేను ముద్దుగా ఎలా చెప్తానో చూడండి. ఇక్కడ ఓవరాల్గా మనకున్నవి ఏంటి, ఎఫ్ కే ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఈ రెండింటి మిడిల్లో నార్మల్ ఎక్స్టెన్షన్ ఉన్నారు, అన్నిటికంటే ఇక్కడ సూపర్ ఈ. అయితే ఫిఫ్త్ ప్రాబ్లం ఏమన్నాడంటే జీ ఆఫ్ రిలేషన్ ఉన్నవి ఈ కే బై ఈ ఎఫ్. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు ముద్దుగా గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ ఆఫ్, ఇందాక చెప్పిన అన్నిటికంటే పెద్దది ఈ బై ఏంటి అని తర్వాత రాస్తా. మళ్ళీ ఇక్కడ కూడా జీ ఆఫ్ అన్నిటికంటే పెద్దది ఈ బై అనేది తర్వాత రాస్తా. ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది వస్తుంది, ఈ ఎఫ్ వస్తుంది, ఇక్కడేమో ఈ కే వస్తుంది. ఇది గ్రూపు, దీనికి ఇది సబ్ గ్రూప్. గ్రూప్ బై ఇట్స్ నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇది కోషెంట్ గ్రూప్ అంటాం, ఇదేమో జనరల్ గ్రూప్. వీటి మధ్య ఐసోమార్ఫిజం ఉంది అని చెప్పాలి. దట్ ఈజ్ ది ఫిఫ్త్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంటు. సో ఇవన్నీ మనకు అర్థమైతే ప్రూఫ్ అనేది మనం ఏదో ఒక విధంగా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నౌ వీ స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గెలాయిస్ థియరీ. ఫస్ట్ we discuss the given data of this theorem అన్నమాట. So let E be a Galois extension of F and let K be any subfield of E containing F. That is this relation. అయితే ఈ థియరంలో ఒక ఫంక్షన్ ఇచ్చున్నాడు, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇచ్చున్నాడు, డొమైన్ ఇచ్చాడుగా నేమ్ ఇవ్వలేదు, కోడొమైన్ ఇచ్చారు నేమ్ ఇవ్వలేదు. డొమైన్ యొక్క నేమ్ని ఎస్ అనుకుంటా, కోడొమైన్ యొక్క నేమ్ని ఎస్ డాష్ అనుకుంటా. కోడొమైన్ యొక్క నేమ్ని ఎస్, ఇక్కడ ఎస్ ఉంది, ఇది ఎస్ డాష్ అనమాట. నేను ఇందాక చెప్పానుగా డొమైన్ ఎస్లో ఏముంటాయి, ఎఫ్కి ఈకి మిడిల్లో ఉన్న సబ్ ఫీల్డ్స్ ఉంటాయి, అవన్నీ కలిగిన సెట్ ఎస్ అనుకున్నా. ఇందాక కోడొమైన్ ఏమన్నాను, ఎస్ డాష్ అనుకుంటున్నా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను స్టేట్మెంట్లోనే. అక్కడ ఏబి అన్నాను, ఇక్కడ ఎస్ ఎస్ డాష్. సో జీ ఆఫ్ ఈ బై ఎఫ్కి ఎన్ని అయితే సబ్ గ్రూప్స్ ఉంటాయో అవన్నీ కలిగిన సెట్ ఎస్ డాష్ అన్నారు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాయాల్సిన అవసరం లేదు బాబు, ఎందుకంటే ఆ థియరంలో ఇచ్చింది నేను ఊరకు వెరిఫై చేశాను, అది ఇది రాయిపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు థియరం యొక్క గివెన్ అది రాయాల్సిన అవసరం లేదు. థియరం యొక్క గివెన్ డేటా ఏంటి, ఫంక్షన్ ఇవ్వాల నేమ్ పై అని అనుకున్నా, డొమైన్ ఎస్ ఇవ్వాల ఎస్ అనుకున్నా, ఎస్ డాష్ అనుకున్నా. దీని యొక్క డెఫినేషన్ థియరంలో ఇచ్చాడు. ఎలా,
పై ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఈ బై కే అని. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. అయితే థియరం స్టేట్మెంట్లో దిస్ ఫంక్షన్ ఈజ్ ఏమన్నాడు, 1 ఆన్ టు అన్నాడు. ఇది క్లియర్ అని రాయకుండా పై ఈజ్ వెల్ డిఫైన్ అని రాయకుండా ఇక్కడ క్లియర్లీ పై ఈజ్ 1 అండ్ ఆన్ టు అని రాస్తే సరిపోతుంది. 1 అండ్ ఆన్ టు థియరంలో ఇచ్చి ఇదంతా గివెన్ డేటా. సో యూజింగ్ దిస్ గివెన్ డేటా we prove the following 5 problems. First we start the first problem. First problem ఏంటి, టు షో దట్ k ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్, దీన్ని ఏమంటాం, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటోమార్ఫిజం అని అంటాం. అది ప్రూవ్ చేయాలి నేను. దానికోసం ఈ థియరంలో ఇచ్చిన గివెన్ డేటాను వాడుతున్నా. గివెన్ ఏమని ఇచ్చున్నాడు, ఈ ఈజ్ ఎ గెలైస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. గెలైస్ ఎక్స్టెన్షన్ అంటే ఇదే క్లాసులో చెప్పాను. ఈ అనేది ఫైనట్ అవుతుంది, నార్మల్ అవుతుంది, సపరబుల్ ఎక్స్టెన్షన్, ఈ 3 అవుతుంది. వీటిల్లో నేను మిడిల్లో దాన్ని వాడా. 3 అవుతుందంటే మధ్యలో అయినట్లే కదా, ఏది అవసరం అది రాస్తున్నా. ఈ ఈజ్ ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. సో ఈ ఈజ్ ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ థియరం స్టేట్మెంట్లో ఎఫ్, కే, ఈ అనే 3 ఉన్నాయి ఫీల్డ్స్. వాటి మిడిల్లో ఇలాంటి రిలేషన్ ఉంది. ఇప్పుడు ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్నిటికంటే చిన్నదని ఉంది. మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే ఎఫ్కి ఈకి మిడిల్ ఏదైనా ఉంటే ఈ ఈజ్ ఆల్సో నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ మిడిల్ కూడా అవుతుంది. అదే ఇక్కడ రాశాను, ఈ ఈజ్ ఆల్సో నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే కూడా అవుతుంది. సో ఈ ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే అయితే దెన్ బై నోన్ థియరం ఈ కేనేమంటాను, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అంటాను. సో ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కేని ఎలా డినోట్ చేస్తాను. ఇది హెచ్ అనుకో, ఈ ఏదైతే ఈ ఉందో ఆ ఈ సఫిక్స్ రాస్తాను. ఈ సఫిక్స్ ఏమి రాయాలి, ఇది రాయాలి. ఇది హెచ్ అయితే హెచ్ రాస్తాం, హెచ్ ప్లేస్లో ఇక్కడ ఏమైనా ఉంది, జీ ఆఫ్ ఈ బై కే ఉంది. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫిక్స్డ్ ఫీల్డ్ నోటేషన్ చెప్పాను కాబట్టి కే ఈజ్ ఏ ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అనేది లాస్ట్ థియరంలో ఉంది. దాని నుంచి కే ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్, ఇది నోటేషన్. సో దిస్ కంప్లీట్స్ ది ప్రాబ్లం 1. ప్రాబ్లం 1 చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగాను. నెక్స్ట్ వీ స్టార్ట్ ది సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లంలో కూడా ఈ గివెన్ డేటాను వాడచ్చు. సో మళ్ళీ అదే గివెన్ డేటా తీసుకున్నా. ఈ ఈజ్ ఏ గెలైస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. గెలైస్ ఎక్స్టెన్షన్ అయితే ఫైనట్ అవుతుంది, నార్మల్ అవుతుంది, సపరబుల్ అవుతుంది. ఇక్కడ నాకు నార్మల్తో అవసరం లేదు కాబట్టి ఈ ఈజ్ ఏ ఫైనట్ సపరబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని అంతవరకు తీసుకున్నాం. అయితే దీన్ని ఏమంటాం, ఫ్రమ్ ది నొటేషన్ గ్రూప్ ఆఫ్ ఎఫ్ ఆటోమార్ఫిజం ఆన్ ఈ అంటాం. సో ఈ గ్రూప్కి సబ్ గ్రూప్స్ కంపల్సరీ ఉంటాయి. దాంట్లో ఒక సబ్ గ్రూప్ హెచ్ తీసుకున్నా. హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. జీ ఆఫ్ ఈ బై ఎఫ్కి ఎన్ని సబ్ గ్రూప్స్ ఉంటే అన్నిటిని హెచ్తో డినోట్ చేస్తాను. అయితే ఇన్ దిస్ సెకండ్ ప్రాబ్లం వాట్ ఈజ్ ది క్లైమ్, ప్రాబ్లం స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అని చెప్పాలి. సో దానికోసం నేను ఏమైనప్పుడు హెచ్ ఏం తీసుకున్నాను, సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అన్నాను. ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకుంటున్నాను కాబట్టి సిన్స్ అంటాం. సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అయితే హెచ్ ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే మనకు ఆల్రెడీ ఫిక్స్డ్ ఫీల్డ్ అనే థీరం చెప్పిన తర్వాత ఒక చిన్న రిజల్ట్ నోట్ పాయింట్ అని చెప్పాను బాబు. ఏంటి ఆ నోట్ పాయింట్ అంటే, సో ఇక్కడ ఎఫ్కి ఈకి మిడిల్లో ఈ యొక్క ఫిక్స్డ్ ఫీల్డ్ ఉంటుంది. ఈ యొక్క ఫిక్స్డ్ ఫీల్డ్ ఇది ఉంటుంది. అయితే ఇప్పుడు దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్, అక్కడ క్లియర్గా చెప్పాను నేను. అయితే మీకు ఇంపార్టెంట్ థియరమ్స్ చెప్తున్నాను కాబట్టి అది అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేసిన ఇంతేనమాట. అయితే ఇప్పుడు నేను ఇందాక నేనేమన్నాను, ఇది తీసుకున్నా. హెచ్ అనేది ఏమన్నాను, సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అన్న. జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అయితే దెన్ క్లియర్లీ
హెచ్ ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్, జనరల్ రిలేషన్ అనమాట. హెచ్ ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అని కూడా రాయొచ్చు. ఎఫ్కి ఈహెచ్కి మిడిల్లో ఉంది, జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అని కూడా రాయొచ్చు. సో నేను అదే రాశాను. హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ దిస్ అయితే దెన్ హెచ్ ఈజ్ ఆల్సో సబ్ గ్రూప్ ఆఫ్ దిస్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఈ ఈహెచ్ అనేది ఎఫ్కి ఈకి మిడిల్లో ఉంది కాబట్టి. సో సబ్ గ్రూప్ అంటే ఏమవుతుంది, సబ్ గ్రూప్ అంటే సబ్సెట్ అవుతుంది. అంటే హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఏమవుతుంది, జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అవుతుంది, ఈ సఫిక్స్ హెచ్. సో అలా జరిగినప్పుడు వీటి యొక్క ఆర్డర్స్, ఆర్డర్ ఆఫ్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది సూపర్ సెట్ జీ ఆఫ్ ఈ బై హెచ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అయితే నేను లాస్ట్ 3 కండిషన్స్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పాను చూడండి. ఆ ఈక్వలెంట్ చెప్పే దగ్గర నేను ఒకటి ప్రూవ్ చేశాను, డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఈ నాట్. ఈ నాట్ అంటే అక్కడ ఏంటి, ఫిక్స్డ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అని, జీ ఆఫ్ ఈ బై ఈహెచ్, జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అని చెప్పాను. లేదనుకుంటే ఈ నాట్ అని చెప్పాను. అన్నిటి కరెక్ట్ అది. కాబట్టి ఇక్కడ ఈ నాట్ అంటే ఫిక్స్డ్ ఫీల్డ్, ఇక్కడ ఫిక్స్డ్ ఫీల్డ్ ఈ నాట్ ప్లేస్లో ఏమైనా ఈహెచ్ ఉంది. కాబట్టి ఆ థీరం ప్రకారం ఈ రెండు ఏం కావాలి, ఈక్వల్ కావాలి. దాని ఈక్వేషన్ నెంబర్ 3. దిస్ ఈజ్ అబౌవ్ థీరం అన్నమాట. సో దెన్ బై నోన్ థీరం, థర్డ్ యూనిట్లో ఫస్ట్ థీరం అన్నమాట. సో ఆర్డర్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎనీథింగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఈ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఈహెచ్. ఇక్కడ ఏదున్నా ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ దిస్. ఇది ఫ్రమ్ అబోవ్ దేనికి ఈక్వల్, ఆర్డర్ ఆఫ్ హెచ్కి ఈక్వల్. అప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నాం. 4కి ఆపోజిట్ 2లో ఉంది. ఫ్రమ్ 2 and 4 ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. అయితే ఇది ఒక సెట్, ఇది అనదర్ సెట్. ఈ రెండింటి శాఖ ఆర్డర్స్ ఈక్వల్. ఈ రెండింటి మిడిల్ ఏ రిలేషన్ ఉంది, హెచ్ అనేది సబ్సెట్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఈహెచ్ అని ఉంది. ఇది జనరల్ రిలేషన్ అన్నమాట. ఇది జనరల్ అంటే ఇది సబ్సెట్, ఇది సూపర్ సెట్. ఇక్కడ సబ్సెట్ ఆర్డర్, సూపర్ సెట్ ఆర్డర్ ఈక్వల్ అని చెప్పారు. అలా సబ్సెట్, సూపర్ సెట్ యొక్క ఆర్డర్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఆ రెండు సెట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఈ బై హెచ్. దిస్ ఈజ్ ది ప్రాబ్లం 2 అన్నమాట. నెక్స్ట్ వీ స్టార్ట్ ది థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లంలో వన్ ఆఫ్ ది క్లైమ్, ఇది థర్డ్ ప్రాబ్లం. మీరు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే డైమెన్షన్ ఆఫ్ కే ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే ఇన్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. జనరల్గా ఆల్జిబ్రాలో నాకు ఇండెక్స్ ఇది ఫారం ఉంది. హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ, ఇది నొటేషను. లేదనుకుంటే దీని ఎలా కూడా రాసుకోవచ్చు, ఇండెక్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. ఇలాంటి ఈ రెండు ఒకటే. దీని యొక్క మీనింగ్ ఏంటంటే నేను ఫస్ట్ సెమిస్టర్ ఆల్జిబ్రాలో కూడా చెప్పాను ఈ నోటేషన్. దీన్ని ఏమంటామంటే నంబర్ ఆఫ్ కొసెట్స్ ఆఫ్ హెచ్ ఇన్ జీ. సో ఇక్కడ హెచ్ ప్లేస్లు ఇది ఉంది, జీ ప్లేస్లు ఇది ఉంది. సో దీన్ని ఏమంటాము, అయితే దీనికి మన ఆల్జిబ్రాలో ఒక ఫార్ములా ఉంది, ఆర్డర్ ఆఫ్ గ్రూప్ బై ఆర్డర్ ఆఫ్ సబ్ గ్రూప్. గ్రూప్ అంటే జీ, సబ్ గ్రూప్ అంటే హెచ్, ఆర్డర్ ఆఫ్ హెచ్. దీని కూడా ఇండెక్స్ అంట. అంటే ఇప్పుడు నేను డైమెన్షన్ ఆఫ్ కే ఓవర్ ఎఫ్ అంటే ఇది చెప్పాలి. ఇది చెప్పాలంటే దీనికి ఫార్ములా ఏంటి, ఆర్డర్ ఆఫ్ గ్రూపు. ఆర్డర్ని ఇక్కడ మోడలేస్ అంట. గ్రూప్ అంటే ఇది జీ ఆఫ్ ఈ బై ఎఫ్ బై ఆర్డర్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్డర్ అంటే మోడలేస్ కదా, జీ ఆఫ్ ఈ బై కే. ఇది చెప్పాల్సింది. సో ఇది రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది ఆర్డర్ ఆఫ్ గ్రూప్ బై ఆర్డర్ ఆఫ్ సబ్ గ్రూప్. దీన్ని ఇండెక్స్ అంట. సో నేను అది చెప్దాం మనం. సో దీనికోసం మళ్ళీ గివెన్ డేటాను వాడద్దాం. గివెన్ డేటాలో ఈ అనేది గెలాయిస్ అని ఉంది. గెలాయిస్ అంటే నార్మల్ కూడా అవుతుంది కదా. అయితే ఇందాక కూడా చెప్పాను, ఈ ఎఫ్కి
ఈకి మిడిల్లో కే ఉంటుంది కాబట్టి దెన్ ఈ ఈజ్ ఆల్సో నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే కూడా అవుతుంది. అబోవ్ ప్రాబ్లం కూడా ఆడాను. అయితే దెన్ బై నోన్ థీరం ఎప్పుడైతే ఒక ఎక్స్టెన్షన్ నార్మల్ అవుతుంది, జనరల్గా అయితే దీని వేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇది అవుతుంది, ఆ ఎక్స్టెన్షన్ నార్మల్ అని తెలిస్తే ఈక్వల్ అవుతుంది. మనమే ప్రూవ్ చేసాం ఇదే క్లాస్లో. సో అలాగే ఇక్కడ ఈ ఎఫ్ ఉంటే ఈ బై ఎఫ్ వస్తుంది, ఇక్కడ ఈ కే ఉంది కాబట్టి ఈ బై కే. సో ఇది సేమ్ థీరం అన్నమాట. అయితే ఇది నోన్ థీరం ప్రకారం ఈ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి, అవసరమైనప్పుడు మనం యూజ్ చేద్దాం. ఈ థీరంలో నా క్లైమ్ ఏంటంటే డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ యాడ్జంక్షన్ ఆఫ్ రూట్స్లో నేను ఫస్ట్ యూనిట్లో చెప్పాను, ఏవైనా 3 ఫీల్డ్స్ మిడిల్లో ఈ రిలేషన్ ఉంటే నేనేమని చెప్పాను, డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ కే ఇంటూ డైమెన్షన్ ఆఫ్ కే ఓవర్ ఎఫ్ అని రాయొచ్చు. అదే ఇది. సో డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్, లేదంటే ఇక్కడ చూడండి ఈ కే ఎలిమినేట్ అయితే ఈ ఎఫ్ మిగిలిద్ది, అదే ఇది. కాబట్టి అది యాడ్జంక్షన్ ఆఫ్ రూట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అనమాట. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని నేను ఇలా రాయొచ్చు. ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ ఎఫ్ ప్లేస్లు ఇది రాయొచ్చు, అంటే దీని ప్లేస్లు ఇది రాస్తా. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ ఈ ఓవర్ కే ప్లేస్లు ఇది రాస్తా, దీని ప్లేస్లు ఇది రాస్తా, ఇక్కడ ఉంది. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా రాస్తాను. నాకు ఈ థీరంలో ఇది కావాలి, దీన్ని ఇలా ఉంచి దీన్ని ఇటు వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసా. ఇది క్యాలిక్యులేషన్ అనమాట. సో ఇదేమో గ్రూప్ ఆర్డర్, ఇది సబ్ గ్రూప్ ఆర్డర్. గ్రూప్ ఆర్డర్ బై సబ్ గ్రూప్ ఆర్డర్ని ఏమంటాం, ఇండెక్స్ ఆఫ్ ఏ సబ్ గ్రూపు ఇన్ను గ్రూప్ అంటాం. దీని యొక్క థియరిటికల్ మ్యాటర్ అన్నమాట ఇది. సో డైమెన్షన్ ఆఫ్ కే ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఇండెక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే ఇన్ను జీ ఆఫ్ ఈ బై ఎఫ్. సో దిస్ కంప్లీట్స్ ది ప్రాబ్లం 3. దిస్ ఈజ్ ది ప్రాబ్లం 3 అనమాట. ఇంతటితో ప్రాబ్లం 3 కూడా కంప్లీట్ అయినట్లు. సో నెక్స్ట్ ఇక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవే మేజర్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. వాటిలో నెక్స్ట్ ప్రాబ్లం 4 యొక్క స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ డైరెక్ట్ రాశాను. టు ప్రూవ్ కే ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జీ ఆఫ్ ఈ బై కే ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అనమాట. జీ ఆఫ్ ఈ బై ఎఫ్. అయితే దీన్ని ఇంకా నేను సింపుల్గా ఇక్కడ చెప్తాను. సో ఎఫ్కి కేకి ఈకి మిడిల్లో ఎఫ్ కేకి ఈకి ఈ మధ్య ఈ రిలేషన్ ఉంది. దీనిలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, ఈ కే అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే, కే ఈజ్ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే దిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో ఇక్కడ ఈ 3 రిలేషన్ నుంచి ఇందాక కూడా నేను చెప్పాను, జీ ఆఫ్ ఈ బై ఎఫ్కి జీ ఆఫ్ ఈ బై ఎఫ్కి జీ ఆఫ్ ఈ బై కే సబ్ గ్రూప్ అవుతుంది. ఇది జనరల్, జీ ఆఫ్ ఈ బై కే సబ్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ ఇది ఆల్వేస్ సబ్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ ఏమడిగాడు, నార్మల్ సబ్ గ్రూప్ అని అడిగాడు. అది. సో దట్ ఈజ్ ది స్టేట్మెంట్. అయితే ఈ ప్రూఫ్ను కూడా నేను కొద్దిగా ఇది లార్జ్ థీరం కాబట్టి ఏవైనప్పటికీ ఈ ఫోర్త్ ప్రాబ్లంని నేను సాల్వ్ చేయాలంటే నాకు ఒక చిన్న లెమ్మా అనేది యూజ్ అవుతుంది. ఇది లెమ్మా స్టేట్మెంట్. ఇది ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ దిస్ మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ టు ప్రూవ్ దిస్ లెమ్మా. ఈ లెమ్మా కూడా నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. మీకు నోట్స్లో అయితే ఈ లెమ్మా ప్రూఫ్ కూడా చెప్పాను బాబు. ఈ లెమ్మా ప్రూఫ్ని మీరు నెగ్లెక్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ ఏమని రాస్తారు, టు ప్రూవ్ దిస్ అనకుండా బై నోన్ లెమ్మా అని రాయండి. ఇక్కడ ఏమని రాస్తారు, బై నోన్ లెమ్మా అని రాసి వీ హ్యావ్ అని ఈ థియరం స్టేట్మెంట్ రాయండి. బై నోన్ లెమ్మా తర్వాత మొత్తాన్ని బ్రాకెట్లు ఎట్లా పెట్టండి.
కాబట్టి దీని ప్రూఫ్ కూడా నేను ఇక్కడ రాశాను కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. మీకు 14 మార్క్స్కి ఇచ్చిన రాయాల్సిన అవసరం లేదు, 10 మార్క్స్కి ఇచ్చిన రాయాల్సిన అవసరం లేదు. సో మీకు జనరల్గా కోసం నేను చెప్పాను అనమాట. ఏంటి ఆ లెమ్మ ఒక్కసారి చూద్దాం. ఏమైనప్పటికీ టు ప్రూవ్ దిస్ ఫోర్త్ ప్రాబ్లం, ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇఫ్ కే ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెయిన్ థియరంలో కూడా అదే, కే ఈజ్ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సిగ్మా ఆఫ్ this if and only if sigma of every element in small k in capital K is equal to small k. So for every sigma ekkadadante g of e by f lo element, ee k ekkadadante capital K lo element, idemo element idemo set anamata. So ee sigma ekkadadi g of e by f lo undante ee sigma ne emantam f automorphism on e antam. అంటే ఈ ఎవ్రీ ఎఫ్ ఆటోమార్ఫిజం ఆన్ ఈ దృష్ట్యా కే ఇమేజ్ కేనే అవుతుంది అనేది లెమ్మా స్టేట్మెంట్ అనమాట. ఈ థీరం ప్రూవ్ చేయాలంటే ఈ లెమ్మా నేను ప్రూవ్ చేయాలి. సో ఇదంతా కూడా లెమ్మా ప్రూఫ్. మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు, నెగ్లెక్ట్ చేయండి. ఇంతవరకు బాబు అది లెమ్మా ప్రూఫ్, అది నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు అయితే మటుకు ఇదంతా నెగ్లెక్ట్ చేసే ముందు ఆ లెమ్మా స్టేట్మెంట్ అయితే కంపల్సరీ మీరు రాసి బాక్స్లో పెట్టండి. ఇప్పుడు నా మెయిన్ థీరంను ప్రూవ్ చేద్దాం. నా మెయిన్ థీరం అంటే ఫోర్త్ ప్రాబ్లం మెయిన్ థీరం అనమాట. ఈ మెయిన్ థీరం అనేది నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్. ఇది కేసు 1 అనమాట. మెయిన్ థీరం యొక్క కేసు 1లో ఏమని సపోజ్ చేస్తాను, కే ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలి, జీ ఆఫ్ ఈ బై కే అనేది ఒరిజినల్గా జీ ఆఫ్ ఈ బై ఎఫ్ కింద కూడా చెప్పాను, మరలా చెప్తున్నా, సబ్ గ్రూప్ అవుతుంది. దీన్ని సబ్ గ్రూప్ సింబల్ అంటాం, లెస్ దాన్ రాస్తే. ఇక్కడ ఏం చెప్పాలి, ఇది ఆల్రెడీ సబ్ గ్రూప్ అని తెలుసు, ఇది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. అయితే నార్మల్ సబ్ గ్రూప్ అంటే మన జనరల్ గ్రూప్ థియరీకి వెళదాం. సో ఎన్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూపు. ఈ ఎన్ నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. ఏం తీసుకోవాలి, గ్రూప్లో ఎవ్రీ ఎలిమెంట్ తీసుకోవాలి. ఈ ఎన్లో ఎవ్రీ ఎలిమెంట్ ఎన్ తీసుకోవాలి. ఇవి తీసుకుని ఏం చెప్పాలి, గ్రూప్లో ఎలిమెంట్ ఇంటూ ఈ గ్రూపులో ఎలిమెంట్ ఇంటూ ఎన్లో ఎలిమెంట్ ఇంటూ గ్రూపులో ఏం తీసుకున్నానో దాని ఇన్వర్స్. ఇది ఎక్కడ ఉందని చెప్పాలి, ఎన్లో ఉందని చెప్పాలి. ఇవి తీసుకొని ఇవి కానీ నేను ప్రూవ్ చేయగలిగితే ఈ ఎన్ని జీకి నార్మల్ సబ్ గ్రూప్ అంటాం. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏమనుంది, జీ ప్లేస్లో ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏమనుంది, ఇక్కడ ఏముంది బాబు, గ్రూప్ ప్లేస్లో జీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఉంది. సబ్ గ్రూప్ ప్లేస్లో జీ ఆఫ్ ఈ బై కే ఉంది. ఇది సబ్ గ్రూప్ అని తెలుసు, నార్మల్ అని చెప్పాలి. నార్మల్ అని చెప్పాలి ఏం తీసుకోవాలి, గ్రూపులో ఎవ్రీ ఎలిమెంట్, దాన్ని ఇక్కడ సిగ్మా అనుకున్నా. తర్వాత దీనిలో ఎవ్రీ ఎలిమెంట్, దాన్ని నేను టీ అని అనుకున్నా. ఇప్పుడు ఏం చెప్తే సరిపోతుంది, గ్రూపులో ఎలిమెంట్ సిగ్మా. ఇక్కడ ఈ రెండు గ్రూపుల ఆపరేటర్ సర్కిల్ కాబట్టి సర్కిల్ తీసుకున్నా. తర్వాత సబ్ గ్రూపుల ఎలిమెంట్ సర్కిల్, ఇక్కడ ఏం తీసుకున్నాను దాని ఇన్వర్స్. దిస్ బిలాంగ్స్ టు ఏమని చెప్పాలి, జీ ఆఫ్ ఈ బై కే అని చెప్పాలి. సో ఇప్పుడు నేను ఇవే తీసుకుంటా. ఫర్ ఎవ్రీ సిగ్మా బిలాంగ్స్ టు జీ ఆఫ్ ఈ బై ఎఫ్, ఫర్ ఎవ్రీ టీ బిలాంగ్స్ టు జీ ఆఫ్ ఈ బై కే తీసుకొని నేను ఈ మూడు ఎలిమెంట్స్ యొక్క ప్రోడక్ట్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉందండి. అయితే ఈ ప్రోడక్ట్ ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఏముంటాయి, కే ఆటోమార్ఫిజం అని ఈ ఉంటాయి. అంటే ఈ మూడు కూడా ఈ నుంచి ఈకి ఆటోమార్ఫిజమ్స్ అని, ఈ మూడు యొక్క ప్రోడక్ట్ అనేది కే మీద ఐడెంటిటీ అని చెప్పాలి. సో అవి ఈజీగా నేను చెప్తాను. అయితే మీ నోట్స్లో ఏం చెప్పానంటే ఇక్కడ సిగ్మా ప్లేస్లో సిగ్మా ఇన్వర్స్ తీసుకున్నా, సర్కిల్ టీ సర్కిల్, ఇక్కడ ఏది ఉందో దాని ఇన్వర్స్, అంటే సిగ్మా ఇన్వర్సు హోల్ ఇన్వర్సు, అంటే అప్పుడు ఇది మొత్తం ఏమైద్ది, సిగ్మా అయింది. కాబట్టి ఇన్వర్స్ ఇక్కడ తీసుకోవాల్సింది ఇక్కడ తీసుకున్నాను. సో అది నేను ఎలా చెప్తాను ఇక్కడ చూద్దాం. కాబట్టి ఏమైనప్పటికీ కేసు 1 కే ఈజ్ ఎ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అనుకున్నాను. కే అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అయితే
నేను అబోవ్ లెమ్మా ప్రూవ్ చేశాను కదా, ఆ లెమ్మా ఏం చెప్తుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సిగ్మా ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు కే అండ్ ఫర్ ఎవ్రీ సిగ్మా బిలాంగ్స్ టు జీ ఆఫ్ ఈ బై ఎఫ్. ఈ అబోవ్ లెమ్మా నేను ఏదైతే ప్రూఫ్ నెగ్లెక్ట్ చేశానో ఆ లెమ్మాని రాశాను అనమాట. కాబట్టి అది అయితే నేను ఇంకా ఏమన్నాను, ఈ గ్రూపులు ఎవ్రీ ఎలిమెంట్ తీసుకోవాలి, అది సిగ్మా ఆటోడ్ తీసుకున్నట్లు. తర్వాత సబ్ గ్రూప్ జీ ఆఫ్ ఈ బై కేలు ఎవ్రీ ఎలిమెంట్ టీ తీసుకోవాలి, తీసుకున్నా. సో అయితే ఇప్పుడు టీ ఆఫ్ సిగ్మా ఆఫ్ కే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏమని చెప్పాను, ఏదైనా ఒక ఎలిమెంట్ కానీ కేలో ఉంటే జీ ఆఫ్ ఈ బై ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దృష్ట్యా దాని ఇమేజ్ ఇది. ఇప్పుడు సిగ్మా ఆఫ్ కే ఎక్కడ ఉంటుంది, కేలో. సిగ్మా ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, కే అన్నాను. ఈ కే ఎక్కడిది, కేలో ఉంది. అంటే ఇప్పుడు సిగ్మా ఆఫ్ కే ఎక్కడుంది, కేలో ఉంది. సో ఈ ఎలిమెంట్ కేలో ఉంది కాబట్టి దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దృష్ట్యా దాని ఇమేజ్ అదే అవుతుంది. ఆ విధంగా అది రాశాను. ఇప్పుడు ఒరిజినల్గా నేనేం చెప్పాలి, ఈ 3 ఎలిమెంట్ యొక్క ప్రోడక్ట్ సబ్ గ్రూప్ జీ ఆఫ్ ఈ బై కేలో ఉందని చెప్పాలి. అలా ఉండాలంటే ఏం చెప్పాలి, నేను సిగ్మా ఇన్వర్స్ సర్కిల్ టీ సర్కిల్ సిగ్మా ఎక్కడ ఉందని చెప్పాలి, జీ ఆఫ్ ఈ బై సబ్ గ్రూప్ జీ ఆఫ్ ఈ బై కేలో ఉందని చెప్తే నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. అయితే ఇది క్లియర్లీ జీ ఆఫ్ ఈ బై కేలో ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ సెమిస్టర్ ఆల్జిబ్రాలో ఒక సెట్లో అన్ని ఆటోమార్ఫిజమ్స్ ఉంటే అది గ్రూప్ అన్నాను. సో ఇవన్నీ ఆటోమార్ఫిజమ్సే కాబట్టి గ్రూప్, కాబట్టి ఎన్ని ఎలిమెంట్ తీసుకున్న వాటి ప్రోడక్ట్ దీనిలోనే ఉంటుంది. అయితే ఇది కంపల్సరీ దీనిలో ఉందని చెప్పలేము, ఆటోమార్ఫిజం అవుతుంది. ఈ ఆటోమార్ఫిజం ఈ గ్రూప్లో ఉండాలంటే దిస్ ఈజ్ ఐడెంటిటీ ఆన్ కే అని చెప్పాలి. ఐడెంటిటీ ఆన్ కే అని చెప్పాలంటే కేలో ఎవ్రీ ఎలిమెంట్ ఈ కే తీసుకుంటే దిస్ ఫంక్షన్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే కావాలి. అదొక్కటి వెరిఫై చేస్తే సరిపోతుంది. దానికోసం ఫంక్షన్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ కే తీసుకోండి. ఇప్పుడు 2 సర్కిల్స్ ఉన్నాయి, వాటిని తీసేస్తే 2 ఆఫ్లు వస్తాయి. ఇది ఇప్పుడు సిగ్మా ఇన్వర్స్ ఆఫ్ టీ ఆఫ్ సిగ్మా ఆఫ్ కే అంటే ఇక్కడే చెప్పాను సిగ్మా ఆఫ్ కే అని. కాబట్టి ఇక్కడ సిగ్మా ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా అంటే ఐడెంటిటీ అవుతుంది. సిగ్మా ఇన్వర్స్ సర్కిల్ సిగ్మా అంటే ఐడెంటిటీ అవుతుంది, ఐ ఆఫ్ కే. ఐ ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి ఐ ఆఫ్ కే అంటే కే అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ కే ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు కే. అప్పుడు ఈ ఫంక్షన్ ఏమంటాను, ఐడెంటిటీ ఆన్ కే అంటాను. అంటే అప్పుడు ఆల్రెడీ నోన్ థియరం ప్రకారం సిగ్మా ఇన్వర్స్ సర్కిల్ టీ సర్కిల్ సిగ్మా ఈజ్ ఆటోమార్ఫిజం ఆన్ ఈ అని చెప్పాను, ఐడెంటిటీ ఆన్ కే అని చెప్పాను. ఈ 2 కలిపితే దీన్ని ఏమంటాను, కే ఆటోమార్ఫిజం ఆన్ ఈ అంటాను. కే ఆటోమార్ఫిజమ్స్ ఆన్ ఈలు ఏ సెట్లో ఉంటాయి, జీ ఆఫ్ ఈ బై కేలో ఉంటాయి. అంటే సిగ్మా ఇన్వర్స్ సర్కిల్ టీ సర్కిల్ సిగ్మా బిలాంగ్స్ టు దిస్ సెట్ అని చెప్పాను. ఇది చెప్తే అప్పుడు దీన్ని ఏమంటాను, నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ అంటాను. సో దిస్ కంప్లీట్స్ ది ఫోర్త్ ప్రాబ్లం 1 ఆఫ్ ది కండిషన్ అనమాట, కేస్ 1 అనమాట. నెక్స్ట్ కేస్ 2. సో కాన్వర్స్లీ సపోజ్ దట్ ఇప్పుడు ఏదైతే ప్రూవ్ చేసినా అది ట్రూ అని అనుకుంటాం. ఏం చెప్పాలి, టు ప్రూవ్ దట్ కే ఈజ్ ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాలి. సో దానికోసం ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ వాడతాం. ఏంటది, జీ ఆఫ్ ఈ బై కే ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్. సిన్స్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి
సో నార్మల్ సబ్ గ్రూప్ అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన ప్రూఫ్లో దెన్ టీ ఆఫ్ సిగ్మా ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను, సిగ్మా ఆఫ్ కే. ఈ టీనేమో జీ ఆఫ్ ఈ బై కేలోది, ఈ సిగ్మానేమో జీ ఆఫ్ ఈ బై ఎఫ్లోది, కేనేమో కేలోది. ఇవన్నీ ఆల్రెడీ కేసు 1, ఈ ఫోర్త్ ప్రాబ్లం యొక్క కేసు 1లో ఉన్నాయి. అవి అదే ఇన్ఫర్మేషన్ కూడా రాశాను అనమాట. అయితే నాకు ఇక్కడ వీ నో ఈ అనేది ఏమని తెలుసు, నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే అని తెలుసు. ఈ అనేది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కే అయితే ఆల్రెడీ లాస్ట్ థీరంలో ఆ కేని ఏమంటానంటే ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే అంటాను. సో హెన్స్ కే ఈజ్ ది ఫిక్స్డ్ ఫీల్డ్ ఆఫ్ జీ ఆఫ్ ఈ బై కే అంటారు. సో ఫిక్స్డ్ ఫీల్డ్ యొక్క డెఫినేషన్ ఏంటి, కే అనేది ఫిక్స్డ్ ఫీల్డ్ అన్నానంటే జీ ఆఫ్ ఈ బై కేలో ఉన్న ప్రతి ఫంక్షన్ టీ దృష్ట్యా కేలో ఎలిమెంట్ ఇమేజ్ అదే వస్తుంది. కేలో సిగ్మా ఆఫ్ కే కేలో ఉంది కాబట్టి టీ ఆఫ్ సిగ్మా ఆఫ్ కే అదే ఎలిమెంట్ వస్తుంది. ఇది ఎలా చెప్పగలం అంటే ఫిక్స్డ్ ఫీల్డ్ డెఫినేషన్ నుంచి చెప్పగలం, ఫిక్స్డ్ ఫీల్డ్ నుంచి ఇది చెప్పగలం. సో ఇది కానీ నేను చెప్పగలిగితే ఇది ఎక్కడ ఉండాలి, ఫిక్స్డ్ ఫీల్డ్లో ఉండాలి. ఆ ఫిక్స్డ్ ఫీల్డ్ కే కాబట్టి సో దిస్ ఎలిమెంట్ సిగ్మా ఆఫ్ కే బిలాంగ్స్ టు కే అవుతుంది. సిగ్మా ఆఫ్ కే కేలో ఉందంటే క్లియర్లీ కేని నార్మల్ ఎక్స్టెన్షన్ అంటాం. సో దిస్ కంప్లీట్స్ ది ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లంలో నెససరీ అండ్ సఫిషియంట్ కండిషను ఇది తీసుకొని ఇది ట్రూ అని చెప్పాను, ఇప్పుడు ఇది తీసుకొని ఇది ట్రూ అని చెప్పాను. ఓవరాల్గా ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ అయినది. ఇక ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గెలాయిస్ థియరీలో లాస్ట్ ప్రాబ్లం ఉంది బాబు. ఈ లాస్ట్ ప్రాబ్లం అనేది నేను మొత్తం చెప్పను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా, అదంతా మీకు ఐడియా ఉన్నది. ఎలా ఉందంటే ఫస్ట్ సెమిస్టర్ ఆల్జిబ్రాలో ఇలాంటి టైప్ ఆఫ్ థియరమ్స్ నంబర్ ఆఫ్ చెప్పాను అనమాట. సో అదే లాజిక్ కాకుంటే గ్రూప్సే డిఫరెంట్గా ఉన్నాయి. సేవ్ అయినప్పటికీ ఇన్ ది ఫిఫ్త్ ప్రాబ్లం గివెన్ డేటా ఏంటి, కే ఈజ్ ది నార్మల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎఫ్. అయితే క్లైమ్ ఏంటి, టు ప్రూవ్ దట్ ఇది రాంగ్ బాబు. ఇది బాబు, టు ప్రూవ్ దట్ జీ ఆఫ్ కే బై ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ ఆఫ్ ఈ బై ఎఫ్ బై జీ ఆఫ్ ఈ బై కే. ఇది చెప్పాలి బాబు. ఇది గ్రూప్, ఇదేమో కోషెంట్ గ్రూప్. ఏవైనా రెండు గ్రూప్స్ ఐసోమార్ఫిక్ అనే చెప్పే ప్లేస్లో ఒక గ్రూప్ కానీ కోషెంట్ గ్రూప్ ఉంటే దీన్ని డైరెక్ట్గా చెప్పమన్నమాట. ఎలా చెప్తామంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, ఇదే మీకు ఎక్స్ప్లెనేషన్. ఇక మీరమేం చెప్పను, ఈ ఫంక్షన్ యొక్క డొమైను ఇది తీసుకుంటా, ఏది ఉంటుంది ఏ ప్రాబ్లం జీ ఆఫ్ ఈ బై ఎఫ్, కోడొమైన్ ఏమో జీ ఆఫ్ ఇది తీసుకుంటా, జీ ఆఫ్ కే బై ఎఫ్ తీసుకుంటా. తీసుకొని నేను ఈ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయాలంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదు కాబట్టి నేనేం చేస్తానంటే దీంట్లో ఒక ఎలిమెంట్ తీసుకొని దీంట్లో ఒక ఎలిమెంట్ సిగ్మా తీసుకుంటే దీన్ని యూజ్ చేస్తూ దీంట్లో ఒక ఎలిమెంట్ సిగ్మా స్టార్ ఉందని ప్రూవ్ చేస్తాను. అప్పుడు ఈ ఫంక్షన్ నేను ఎలా డిఫైన్ చేస్తాను, నంబర్ ఆఫ్ టైం చెప్పాను. డొమైన్లో సిగ్మా తీసుకుంటే దాని ఇమేజ్ ఏంటి, కోడొమైన్ ఎలిమెంట్ రావాలి. సిగ్మా అనేది డొమైన్లో ఉంటే సిగ్మా స్టార్ కోడొమైన్లో ఉంది కాబట్టి అదే డిఫైన్ చేస్తాను. అంటే క్లియర్లీ ఈ ఫంక్షన్ ఆన్ టు అయిపోతుంది, ఎందుకంటే దీంట్లో ఒక ఎలిమెంట్ ఉంటే దీంట్లో ఒకటి ఉంటుంది, దీని ఇమేజ్ ఇదే అని ప్రూవ్ చేశాను కాబట్టి క్లియర్లీ ఆన్ టు అవుతుంది. ఇది హోమో అని నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడు ఈ ఫంక్షన్ ఏంటి, హోమో ఆన్ టు అవుతుంది. ఈ ఫంక్షన్ హోమో ఆన్ టు అయితే దీనికి ఏం అప్లై చేయొచ్చు, ఫండమెంటల్ థియరమ్. ఫండమెంటల్ థియరమ్ ఏం చెప్తుంది, కోడొమైన్ అంటే జీ ఆఫ్ ఈ బై ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ డొమైన్ జీ ఆఫ్ ఈ బై ఎఫ్ బై కెర్నల్ ఎఫ్. అంటే ఏమవుతుందో చూద్దాం. కోడొమైన్ ఏమని చెప్పాను ఇందాక, జీ ఆఫ్ కే బై ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు డొమైన్. డొమైన్ ఏంటి, జీ ఆఫ్ ఈ బై ఎఫ్
బై ఇట్స్ కెర్నల్ ఇది అవుతుంది. ఈ విధంగా పైకి ఫండమెంటల్ థియరమ్స్ అవుతుంది. ఇప్పుడు నా క్లైమ్ పార్షియల్గా వచ్చేసింది చూడండి, ఇది ఉంది ఇది ఉంది. ఇప్పుడు కెర్నల్ పై ఈజ్ ఈక్వల్ ఏం చెప్తే చాలు, g/e/k అని చెప్తే చాలు కదా. నేను నెక్స్ట్ ఈ కెర్నల్ పై ఈజ్ ఈక్వల్ ఇదని ప్రూవ్ చేసి దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే నా క్లైమ్ వస్తుంది. సో ఇది ఇంతటితో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయ్యింది. ఓవరాల్గా లైట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. నేను ఇప్పుడు చెప్పిందే అలాగే ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని మరలా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా g/e/f నుంచి g/e/kకి ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఆ ఫంక్షన్ ఎక్కడ నేను పై అన్నాను, ఇక్కడ ఎఫ్ అన్నాను. ఈ డిఫైన్ చేసే ముందు g/e/kలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దీంట్లో ఒకటి ఉందని చెప్పాను, అదే చూడండి. సో g/e/fలో సిగ్మా తీసుకుంటే ఈ సిగ్మా స్టార్ ఎక్కడుందని చెప్పాను g/eకి. ఇదంతా ప్రూఫ్ మీకు ఐడియా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వాటి మిడిల్లో ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాను, f(σ) సిగ్మా స్టార్. క్లియర్లీ ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఆన్ టు కూడా. సో ఈ ఫంక్షన్ ఏం చెప్పాలి, ఫండమెంటల్ థియరం ఎలిజిబిలిటీ అని చెప్పాలి, అంటే హోమో ఆన్ టు చెప్పాలి. ఆన్ టు క్లియర్ అనమాట, నేను హోమో చెప్తాను. హోమో చెప్పాలంటే డొమైన్లో ఎన్ని 2 ఎలిమెంట్ తీసుకోవాలి, ఏంటవి σ1 σ2 తీసుకొని నేనేం చెప్పాలి, f(σ1 సర్కిల్ σ2 ఈజ్ ఈక్వల్ టు f(σ1 సర్కిల్ f(σ2) చెప్పాలి. అంటే ఎఫ్ బై ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ప్రకారం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, σ1 సర్కిల్ σ2 హోల్ స్టార్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ దీని వాల్యూ ఏంటి, ఫ్రమ్ లాస్ట్ ఈక్వేషన్ σ1 స్టార్ అవుతుంది, సర్కిల్ σ2 స్టార్ అవుతుంది. అంటే ఇది చెప్పాలి, ఇది చెప్పాలంటే ఇది చెప్తే సరిపోతుంది. ఫస్ట్ అదే చెప్పాను, అది చెప్తే మాకు ఇది చెప్పినట్లే. ఇక రిమైనింగ్ అంతా వెరీ వెరీ ఈజీనే. అప్పుడు ఎఫ్ అనేది ఏంటి, హోమో అండ్ ఆన్ టు కాబట్టి నేను ఫండమెంటల్ థియరీ ఇక్కడ అప్లై చేశాను. సిన్స్ ఎఫ్ ఫ్రమ్ దిస్ అండ్ దిస్ ఈజ్ హోమో అండ్ ఆన్ టు కాబట్టి దెన్ బై ఫండమెంటల్ థియరం కోడొమైన్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు డొమైన్ బై ఇట్స్ కెర్నల్ ఎఫ్. ఈ కెర్నల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి, g/e/k. అది ముందే చెప్పాను. ఇది కెర్నల్ ఎఫ్, కెర్నల్ ఎఫ్ యొక్క డెఫినేషన్. దీన్ని కొద్దిగా చేంజ్ చేసుకుంటూ వచ్చాయి. అప్పుడు ఎలిమెంట్స్ అని ఎక్కడ ఉంటాయి, g/e/kలో ఉంటాయి. కెర్నల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు g/e/f. ఈ ఈక్వేషన్ నెంబర్ 7ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకు కావాల్సిన ఒరిజినల్ ప్రూఫ్ వస్తుంది. సో దిస్ కంప్లీట్స్ ది 5th ప్రాబ్లం అండ్ హెన్స్ ఇట్ కంప్లీట్స్ ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గెలాయిస్ థియరీ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ బాబు, వెరీ వెరీ ఈజీనే, కాకుంటే లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంతటితో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయినట్టు. ఇక ఈ 3rd యూనిట్లో ఒకే ఒక చాప్టర్ ఉంది, దాంట్లో కూడా ఒకే ఒక థియరమ్ ఉంది. ఏంటి ఆ చాప్టర్, 3rd చాప్టర్ అవుతుంది అది. ఏంటి 3rd చాప్టర్ అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జిబ్రా. అక్కడేమో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్, ఇక్కడ గెలాయిస్ థియరీ అని ఉంటుంది, ఇక్కడ ఆల్జిబ్రా అని ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ కూడా ఒకే ఒక థియరమ్ ఉంది. చాప్టర్ నేమే థియరమ్ నేమ్ అనమాట. ఇది స్టేట్మెంటు, ఇక రిమైనింగ్ అంతా ప్రూఫ్. అబోవ్ చాప్టర్లో అయినా థియరంతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఒక థియరమే ఉంది, సిలబస్ ఇంత అనమాట. ఈ ఒక్క థియరం చెప్తే నాకు 3rd యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఈ పేపర్కి 3rd యూనిట్ మెయిన్ అనమాట. నేను ఉందే తక్కువ థియరమ్స్, వాటిలో 1 or 2 థియరమ్స్ నేను చెప్పాలా, రిమైనింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అవి చదువుకొని మీరు వెళ్ళిన 18 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి షార్ట్ ఆన్సర్తో పాటు. వాటిలో కంపల్సరీ చదివి వెళ్ళాల్సింది ఏంటి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గెలాయిస్ థియరీ, ఇప్పుడు చెప్పబోయే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జిబ్రా. సో ఈ గెలాయిస్ థియరీ ఈ పేపర్కి ఇది మెయిన్ అనమాట. ఈ 3rd యూనిట్ చదువుకొని వెళితే పాస్ మార్కులు ఇక్కడే వచ్చేస్తాయి అనమాట. ఇంకా మీరు ఆల్రెడీ రిమైనింగ్ యూనిట్లు ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కాబట్టి వాటికి ఇది సపోర్ట్గా చేసుకుంటే ఆల్జిబ్రాలో మంచి స్కోర్ తీసుకురావచ్చు అనమాట. సో ఏవైనప్పుడు మనం ఈ క్లాస్ ఇంతటితో కంప్లీట్ చేద్దాం.